అందరికీ నమస్తే. శ్రీమాత్రే నమః. ఈరోజు గురువారం కదండి, షార్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. మంత్లీ ప్రాబ్లం అయిపోయిన తర్వాత నేను పూజ గదిని ఏ విధంగా శుభ్రం చేసుకుంటానో, నిత్య దీపారాధన ఎలా చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. సో నెలకు ఒకసారి పూజ గది అంతా ఇలా బూజు అనేది అసలు పట్టనివ్వకుండా నేను దులుపుతూ ఉంటాను అనమాట అండి. అలాగే నెలకు ఒకసారి చిత్రపటాలు అన్నిటి కూడా శుభ్రం చేసుకుంటూ ఉంటాను అనమాట. కొందరైతే అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు చేసుకుంటూ ఉంటారు. నేనైతే మంత్లీ ప్రాబ్లం అయిపోయిన తర్వాత 6 డేస్కి నేను పూజ గదిలోకి వెళ్ళి పూజ అంతా చేసుకుంటూ ఉంటాను అనమాట అండి. ఈ విధంగా పూజ గది అంతా పసుపుతోటి నీళ్ళన్ని చిలకరించుకొని శుభ్రం చేసేసుకొని, ఇక దేవుడి చిత్రపటాలు తుడిచేటప్పుడు అందులో పచ్చిపాలు, పసుపు, కుంకుమ, గంధము, కర్పూరము, పచ్చకర్పూరమైన మామూలుదైనా వేసుకొని చిత్రపటాలు అన్నీ శుభ్రం చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఇల్లు తుడిచేటప్పుడు కూడా అదే విధంగా పచ్చకర్పూరము, పసుపు, ఉప్పు వేసి ఇల్లు తుడుచుకుంటాను. ఇంకా ఈ విధంగా అయితే నెలకు ఒకసారి పూజ గది అంతా శుభ్రం చేసుకొని దీపారాధన చేసుకున్నా అంటే ఇంకా రోజంతా ఉదయాన్నే లేచి దీపారాధన చేసుకుంటే ఇల్లు చక్కగా నిండుగా కలకలలాడుతూ ఉంటుంది. మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదు. ఎవరి పద్ధతులు వాళ్ళవి. నేనైతే ఈ పద్ధతిలో చేసుకుంటాను. మీకు నచ్చితే చేయండి, లేకపోతే లేదు.